అమ్మ తన పిల్లల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుందని చెప్పుకున్నాం కదా. అలాంటి ఒక మాతృమూర్తి తన తల్లి సహకారంతో తన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ సమాజానికి సేవ చేస్తున్నారు. ఆమె సబిత. ఒకసారి ఏవి చూద్దాం. పేద కుటుంబంలో పుట్టి అనేక కష్ట నష్టాలకు ఓర్చి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు బానోత్ సబిత. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో 303 ర్యాంకును సాధించారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన సబిత చదువుల సరస్వతి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రామోజీ నాయక్ తండాకు చెందిన ధరావత్ హరినాయక్ శాంతల మూడో కూతురు సబిత. ఆమెకు చిన్నప్పట్నుంచి చదువంటే ప్రాణం. విద్యపై ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ముఖ్యంగా తల్లి శాంత సబితను ముందుండి నడిపించారు. 2013లో బానోత్ సంతోష్తో సబితకు వివాహం కాగా ప్రస్తుతం కుషాయిగూడలోని నాగార్జుననగర్ కాలనీలో నివాసముంటున్నారు. పెళ్లైన తర్వాత భర్త, అత్తామామల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివారు. 2017లో ఓయూ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి 2 ఏళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2019లో వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. 2024 చివర్లో గ్రూప్ 4లో వార్డ్ ఆఫీసర్గా ఎంపికై నాగారం పురపాలకలో జాబ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించడంతో సబిత కుటుంబ సభ్యుల్లో ఆనందానికి అవధులు లేవు. మరో విషయం ఏంటంటే సబితకు 3 పిల్లలు. ఇంట్లో వారి ఆలనాపాలన, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించారు. గ్రూప్ 1 ఫలితాల్లో సబిత మల్టీజోన్ 2 మహిళా విభాగంలో 7వ ర్యాంక్, ఎస్టీ కోటాలో 14వ ర్యాంక్ సాధించారు. ఆమెకు డీఎస్పీ పోస్ట్ వచ్చే అవకాశముంది. ఎప్పటికైనా కలెక్టర్గా సేవ చెయ్యాలన్నదే తన లక్ష్యం అంటున్నారు. ఒక కూతురుగా, ఒక భార్యగా, 3 పిల్లలకు అమ్మగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే సమాజానికి సేవ చేయాలనే తన ఆశయాన్ని కొనసాగిస్తున్నారు సబిత. సబిత గారు, గ్రూప్ 1 ర్యాంక్ సంపాదించారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చారు. ఈ స్థాయికి ఎదగడానికి మీకు స్ఫూర్తి ఎవరు? మీ అమ్మగారి నుంచి ఎలాంటి సహకారం లభించింది మీకు? ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ వీఆర్ 7 సిస్టర్స్ అండ్ 1 బ్రదర్. మేము 7 ఆడపిల్లలు ఉన్నా కూడా మా ఫాదర్ అండ్ మదర్ చాలా కష్టపడి కూలీ నాలి చేసి అందరినీ చదివిపించారు. ఇప్పటికీ నా 2013లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా అత్తయ్య మామయ్య పుట్టింట్లో ఉన్నప్పుడు అమ్మ ఎంత ప్రోత్సహించారో, మెట్టినింటికి వెళ్ళాక కూడా అత్తయ్య మామయ్య కూడా అంతే ప్రోత్సహించారు. ప్రజెంట్ ఇప్పుడు నా పిల్లల్ని కూడా మా అమ్మగారు చూసుకుంటారు. నేను జాబ్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డాక కూడా నేను చదువుకుంటాను అంటే అప్పుడు కూడా ప్రోత్సహించారు. పిల్లల్ని చూసుకున్నారు మా అమ్మగారు. మీ అత్తగారి ప్రోత్సాహం గురించి వారి మాటల్లో విందాం ఒకసారి. ఫస్ట్ నుంచి నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు. మా 2వ కోడలికి అయితే ఎప్పుడైనా సరే పిల్లలకు నేను చూసుకున్నా, ఇక కంపల్సరీ వెళ్ళాలి, చదువుకు వెళ్ళాలి అని ఆమె వెళ్ళింది. ఇక వెళ్ళిన తర్వాత ఏమో గ్రూప్ 4 పడ్డదైతే ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ నుంచి నేను అనుకున్నా, ఇక నీకు ఎప్పుడైనా సరే కలెక్టర్ అవుతావు అమ్మా, నీవు మంచిగా చదువుకో. ఇక ఆమె కష్టపడినే ఇక పైకి వచ్చిందమ్మా. 3 పిల్లలకు చేసి ఇక వాళ్ళకి స్కూల్కి పంపించి ఇక అన్నీ చేసిన తర్వాతనే మా కోడలు ఎగ్జామ్ రాసి ఇక ఈ స్థాయిలో వచ్చేసింది. మాకు కూడా సంతోషమే ఉందమ్మా. చాలా ఇక మా కోడలికి అయితే ఇక గ్రూప్ 1లో ఇట్లా జాబ్ వచ్చిందంటే నాకైతే ఎంతో ఇష్టం, ఆనందం ఉంది నాకు. నా కోడలు ఇక పైననే పోవాలి కానీ కిందికి రావద్దనే అనుకున్నా. నేను కలెక్టర్ కావాలి నా ముంగటిని అని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. ఇక మా కోడలు అట్లా వచ్చేసింది, మాకు కూడా చాలా ఆనందం ఉంది. మీరు సూపర్ మామ్స్కే సూపర్ మామ్. ఎందుకంటే
అమ్మ ప్రోత్సహించడం వేరు, అత్తగారు ప్రోత్సహించడం వేరు. శాంతకుమారి గారు, నిజంగా సబిత ఎందరి మహిళలకు స్ఫూర్తిదాయకం. సహజంగానే పెళ్ళయిన తర్వాత బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. పెళ్లి తర్వాత పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కొత్త ప్లేసు, కొత్త మనుషులు, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేని స్థితి నుంచి ఆమె ఈ స్థాయికి వెదగడానికి ఒక పక్క అమ్మ, ఒక పక్క అత్తగారు ఎంత గొప్ప మనసు ఉంటేనే వీళ్ళని ఇలా ప్రోత్సహించగలరు. ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా అన్నిటిని ఎదుర్కొని తన కళని సాధించుకున్న సబిత గారికి ముందుగా అభినందనలు. అదేవిధంగా వారి వెంట ఉండి ప్రోత్సహించిన వారి తల్లిగారికి, అత్తగారికి ఇద్దరికి కూడా నా అభినందనలు. చాలా స్ఫూర్తి పొందాను నేను ఇప్పుడు వారు చెప్పిన దాని గురించి, తర్వాత ఏవీలో చూసింది, తర్వాత వారి అత్తగారు మాట్లాడింది. చాలా రేర్గా మనకి ఇటువంటి కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక కళ అన్నది మన సామాజికంగా జరిగే పరిణామాలకి భిన్నంగా ఉన్నా కూడా ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఒక మనిషి యొక్క కళను ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. కానీ అంటే ఇది నేను అనుకుంటున్నా, ముఖ్యంగా ఆమె తన అంబిషన్ ఎంత ప్రేమించిందో దానికి అనుకూలంగా పరిస్థితులు ఏర్పడినాయి. దానికి నిజంగా భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత ఇక్కడే ఆగకుండా వారు అనుకున్న విధంగా కలెక్టర్గా కూడా అవుతారని, వారు కలెక్టర్గా అయినప్పుడు మేము పేపర్లో చూసి ఇంకొకసారి అభినందించే అవకాశం వస్తుందని నేను ఆశిస్తూ సబిత గారికి మరొకసారి శుభాకాంక్షలు. దేవసేన గారు, నిజంగా సబిత లాంటి వాళ్ళు ఎంతమంది మహిళలకి ఆదర్శం? మీ వ్యూ ఏంటి? అమ్మ, ఇందాక ఆ ఏవి చూస్తున్నప్పుడు ఇద్దరు కూడా మింగుతున్నారనమాట. ఎందుకంటే బాధ, ఆనందం అన్నీ కలిపి భావోద్వేగం వాళ్ళ గురించి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఏడుపుని దిగమింగడం, ఆనందం అంటే ఆనందంతో ఏడుపు అనమాట. అది వాళ్ళిద్దరూ సేమ్ ఎక్స్ప్రెషన్స్, తల్లికి అత్తకి. నాకు అది చాలా స్ట్రైకింగ్గా అనిపించింది. ఐ థింక్ ఇందాక నాగమ్మ గారు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్. తను కూడా అత్త అని అనుకోకుండా కోడల్ని కూడా కూతురులాగా చూసుకొని తనకొక ఇది ఏమంటారు, ఒక ఇల్లు నిర్మించటము, తన భవిష్యత్తును కూడా చూసేలాగా బాధ్యత తీసుకోవటం. అంటే ఇందాక ఈమె కూడా అన్నారు మన బాలగారు, అమ్మాయి అనేవి ప్రతి ఒక్క అమ్మాయికి మాతృహృదయం ఉంటుంది అని. సో అది అందరిలో కనపడుతోంది నాకు ఇప్పుడు. అది అత్త కావచ్చు, అమ్మ కావచ్చు, ఆడపడుచు కావచ్చు. ఆడదానికి ఆడది శత్రువు అంటారు చూసారా, అది చాలా తప్పు. నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తుంటే ఆడవాళ్ళని ఆడవాళ్లే ఆదుకోవాలి, వాళ్లే పైకి తీసుకురాగలరు, వాళ్లే వాళ్ళ చేయి పట్టుకొని ముందుకి సాగించేలాగా వాళ్ళ జీవితాన్ని సహాయపడగలరు అనేది నాకు ఇప్పుడు చాలా గట్టిగా నమ్మకం ఏర్పడుతుంది. ఓకే, బాలలత గారు, మీరే సబితకి కోచ్. ఎలా అనిపిస్తోంది? మీ స్టూడెంట్ మీ కళ్ళ ముందు మీతో పాటు వచ్చి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సబిత పట్టుదల చాలా గొప్పది. ఆ అమ్మాయి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే వికారాబాద్ వరకు వెళ్ళేటప్పుడు వీడియోస్ వింటూ నోట్స్ చేసుకుంటూ, ఆ కృషి అనేది తనకి టైం ఉండేది కాదు. తను జాబ్ చేస్తూ గ్రూప్ 4 జాబ్ చేస్తూ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది, ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. సో తను ఒక్క టైం కూడా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయదు. షీఈ్ అ మల్టీ టాస్కర్. ఒకటేసారి 5-6 పనులు చేయగలదు. అంతేకాదు, షీఈ్ అ ఫైటర్. తన వెనకాల ఉన్న శక్తి వాళ్ళ హస్బెండ్. ఈవిడ సక్సెస్లో ఆయన సక్సెస్ చూసుకుంటారు. సో తన్ని నా దగ్గర తీసుకొచ్చింది కూడా వాళ్ళ హస్బెండే, చదువుకోమని ఎంకరేజ్ చేసింది కూడా వాళ్ళ హస్బెండే. సో సబిత ఈజ్ అ ఫైటర్. షీ విల్ బీ అ ఫైటర్ అండ్ షీ ఈస్ గోయింగ్ టు అచీవ్ సివిల్స్. తనకి 3 పిల్లలు, కానీ రెయింబవళ్ళు చదివితేనే మనం ఆ ర్యాంక్ కొట్టగలం. సో ఎలా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అసలు? నైట్ తను ఎక్కువ పిల్లలు పడుకున్న తర్వాత ఎక్కువ చదివేది. తను 9th మంత్ ప్రెగ్నెంట్లో, ఇప్పుడు ఆ బాబు కూడా వచ్చాడు, చిన్న బాబు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చదువుకుంది. లాస్ట్ డే డెలివరీకి వెళ్ళే ముందు కూడా చదువుకుంది. ఎప్పుడైనా సరే తన కోరిక ఏంటంటే సివిల్ సాధించాలని. ఒక కుటుంబంలో 1-2 ఆడపిల్లలు ఉంటేనే చదివించలేని పరిస్థితి. 7 ఆడపిల్లల్ని తల్లిదండ్రులకు చదువులేదు, కానీ పొలం పనులు చేస్తూ, కూలి పనులు చేస్తూ చదివించారంటే ఇంతకంటే గొప్ప స్టోరీ భారతదేశంలో లేదు సబిత కుటుంబం అనేది. అమ్మ, సబిత పెళ్లి తర్వాత చదువుకుంటారంటే మీరేం చెప్పారు తనకి? నేను అనుకున్నా మేడం, నా బిడ్డ మంచి చదువుకోవాలని, అందరికన్నా ముందు మంచి చదువుకోవాలి, మంచి చేయాలమ్మా. నేను పెళ్లి చేయనన్నా మా అన్నకు. లేదా చెల్లె, నేను పెళ్లి చదివిస్తా, మంచి రాంగ్ చెప్పేసి పంపిస్తా, నీ పెళ్లి చేయి అన్నాడు మా అన్న. ఒక మాట ఇచ్చి చెప్పిండు.
అయితే సరే అన్న చేస్తా అని చేసిన. అందరు అనుకునేది 7 పిల్లలు చిన్న కుటుంబంలో ఏం పెట్టి చస్తుంది, ఏం పెట్టి పెళ్లి చేస్తుంది అని అందరు నాకు ఎక్కిరిచేది మేడం. చాలా మస్తుగా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది మొన్న. చాలా బాధపడ్డాం అందరం. చాలా చిన్న కుటుంబం, చాలా తోటి బతి. ఈ పిల్లకైతే మంచి చదువుకోవాలి, ఇక ఒక ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలి. ఎక్కిరిస్తున్నారు కదా అందరూ, ఇలా ముఖము కిందికి ఉండాలి అని నేనైతే అనుకున్నా. అందరికీ చదివించిన మేడం, కూలియో నాలియో ఏదో ఒకటి చేసి బాగా చదువుకోవాలని అందరికీ, ఒక్కరికి కాదు అందరికీ 8 మంది పిల్లలకి చదివించిన మేడం. మీ అమ్మాయి త్వరలోనే కలెక్టర్ అవుతుంది, అవి చూస్తారు. చూడాలనుకున్నాము. ఓకే, గ్రేట్ అమ్మా, మీరు నిజంగా చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారు.